వేదిక నలకరించినటువంటి సబ్ కలెక్టర్ మేడం గారికి, అలాగే కాలుష్య నియంత్రణ మండలి ఈ గారికి, అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి తమ అమూల్యమైన సూచనలు సలహాలు ఇచ్చినటువంటి గ్రామ ప్రజలకు అలాగే ఎన్జిఓలకు మా రామదాసు మినరల్ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీ సూచనలు సలహాలు మీరు ఇచ్చిన సూచనలు సలహాలు అన్నీ నోట్ చేసుకోవడం జరిగిందండి. ఇవన్నీ గ్రామ పెద్దలతో చర్చించి ఫేజ్ మేనర్లో ఏమి అభివృద్ధి చేయగలము, ఎప్పుడు చేస్తాము అనేది ఒక షెడ్యూల్ ప్రకారం, ఒక ప్రోగ్రెస్ ప్రకారం చేస్తామని, సాధ్యమంత మటుకు చేస్తామని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ రామదాసు మినరల్స్ యాక్చువల్గా మేము తీసుకుని 1.5 year అయిందండి. ఈ 1.5 yearలో మేము ప్రోగ్రెస్ స్టార్ట్ చేసింది లాస్ట్ అక్టోబర్ ఆఫ్టర్ దసరాని. ఈ దసరా చూసిన తర్వాత ఇక్కడ కొన్ని మౌలిక వసతులు కల్పించాలి, మేము కూడా కంటిన్యూగా ఇక్కడ ఉండాలి అంటే వీళ్ళకి మౌలికలు కల్పిస్తూ మా సంస్థను మేము ముందుకు తీసుకెళ్ళాలని ఒక ఉద్దేశంతో మేము రాగానే అక్టోబర్ తర్వాత మేడం గారు జరిగిందండి. అలాగే మేడం గారికి ఒక పాఠశాలలో ఒక ఇరవై కూర్చుంటారు ఒక బిల్డింగ్ లేదండి అంటే దాన్ని 2.5 లక్షలు వేయడం జరిగిందండి. అలాగే మొన్న రైతులు రోడ్ వేసేటప్పుడు మాకు వాటర్ ప్లాంట్ కావాలని, ఇక్కడ పొలాలకు వెళ్తుంటే వాటర్ కావాలంటే ఒక RO ప్లాంట్ ఇక్కడి కారణాలు పెట్టడం జరిగిందండి. కొన్ని అనివార్య కారణాల వల్ల కంటైనర్ లేట్ అవడం వల్ల ఈరోజు యాక్చువల్గా ఓపెన్ చేద్దామని చూసాం. దాన్ని RO ప్లాంట్ అయితే వచ్చేసింది. దాంతోపాటు ఈ గ్రామాలకు కావాల్సిన తమ్ముడు ఎంపీటీసీ గారు చెప్పినట్టు ఏవైతే గ్రామాల్లో కావాల్సినయో అవన్నీ మీతో సంప్రదించి అవన్నీ ఫేజ్డ్ మేనర్లో చేద్దామని చెప్పి సభాముఖంగా తెలియపరుస్తుంది. అట్లాగే ఈ బి కమ్మపల్లి మెయిన్ రోడ్ నుంచి బి కమ్మపల్లి రోడ్డు యాక్చువల్గా ఇబ్బంది ఉన్న మాట వాస్తవమే. ఎందుకంటే ఇబ్బంది ఉన్న మాట వాస్తవమే. నేను ఆల్రెడీ దానికి ఎస్టిమేషన్ వేయడం జరిగింది. మెయిన్ హైవే నుంచి మా జంక్షన్ వరకు 15 lakhs బడ్జెట్ అయిందండి. దాన్ని దసరా తర్వాత చేద్దాము, వర్షాకాలం కదా నాగాను. అయితే ఇప్పుడు బి కమ్మపల్లి వరకు ఎక్స్టెన్షన్ చేయమంటున్నారు కాబట్టి ఆ గ్రామ సర్పంచ్తో ఒకసారి మాట్లాడి దాన్ని ఎలా చేయాలి, జాయింట్గా ఎలా చేయాలనేది ఒక ప్రోగ్రాంలో పెట్టుకుని దాన్ని ముందుకు తీసుకెళ్తామని. తప్పకుండా నాయుడు గారు, తప్పకుండా అండి. మీరు ఇచ్చిన పాయింట్ కూడా నోట్ చేసుకున్నాము. ఇవన్నీ మీరు ఇచ్చిన పాయింట్ కూడా నోట్ చేసుకున్నాము. అలాగే తమ్ముడు ఎంపీటీసీ గారు కొంతమంది చెప్పిన సూచనలు, ఎన్జిఓ చెప్పిన సలహాలు ఇవన్నీ నోట్ చేసుకున్నామండి. దీన్ని పూర్తిగా చెప్పకుండా చేస్తామని చెప్పి మీ సలహాలు చెప్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.